అల్లు అర్జున్ గారికి ఇంత హ్యూజ్ స్టార్డమ్, ఇంత హ్యూజ్ మార్కెట్ ఎలా వచ్చింది? లెట్స్ బ్రేక్ డౌన్ టుడే ఇన్ దిస్ వీడియో. సో స్టార్టింగ్ నుంచి చూద్దాం. అల్లు అర్జున్ గారు ఫస్ట్ మూవీ 2003లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో 'గంగోత్రి' అనే మూవీతో లాంచ్ అయ్యారు. ఆ మూవీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సూపర్ హిట్ అయింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అంత ఫేమ్ రాలేదు. తన ఫేస్ కట్స్ వల్ల కొంచెం బ్యాక్‌లాషెస్ కూడా వచ్చాయి. ఆ తర్వాత 2004లో సుక్కు సార్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఆర్య' మూవీలో తన మేనరిజమ్స్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు. ఓకే. బెటరే బానే ఉన్నాడు అన్న ఫీల్ వచ్చింది. బట్ స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ మాత్రం అఫీషియల్‌గా వచ్చింది 2007లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'దేశముదురు' మూవీతో. ఆ మూవీలో ఫర్ ద ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్‌ని ట్రై చేయడం కానీ, లుక్స్‌లో చేంజెస్ తీసుకురావడం, బాడీ లాంగ్వేజ్‌తో ఆల్సో ఆ పర్ఫార్మెన్స్‌తో అలా చాలా కష్టపడి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌ని ఎర్న్ చేసుకున్నారు. తర్వాత సినిమా టు సినిమా మేనరిజమ్స్‌లో కానీ, హెయిర్ స్టైల్స్‌లో కానీ, యూనిక్ డాన్స్ మూవ్స్‌లో అలా వేరియేషన్స్‌ని చూపిస్తూ స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌కి జస్టిస్ చేశారు. అలా తన సినీ జర్నీ స్టార్టింగే మంచి డైరెక్టర్స్‌తో వర్క్ చేయడం వల్ల హ్యాట్రిక్ సక్సెస్‌తో పాజిటివ్ వేలో అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి హిట్ మూవీస్ లిస్ట్ చెక్ చేసేస్తే 'గంగోత్రి', 'ఆర్య', 'బన్నీ', 'దేశముదురు', 'పరుగు', 'వేదం', 'జులై' అండ్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'రేసుగుర్రం', 'రుద్రమ్మదేవి', 'సరైనోడు', అలా 'వైకుంఠపురంలో', 'పుష్ప' అండ్ 'పుష్ప 2' అలా 14 బ్లాక్ బస్టర్ మూవీస్ ఉంటే మిగతా కొన్ని యావరేజ్ ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి. అలా అందరు హీరోస్‌లా నార్మల్ మూవీసే చేసుకుంటూ వచ్చారు. బట్ పర్ఫెక్ట్ మాస్ యాంగిల్‌ని బయటకు తీసుకొచ్చింది మాత్రం బోయా సార్ 'సరైనోడు' మూవీలో. కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంటది. బట్ ఆ యాంగర్ ఇష్యూ యాటిట్యూడ్‌ని చూపించడం, ఆ మాస్ డైలాగ్స్‌కి, యాక్షన్స్‌కి మాస్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. సీక్వెల్ కూడా ఉంది అంటున్నారు. బట్ 'అఖండ తాండవం' రిజల్ట్ చూసాక అల్లు అర్జున్ గారు సీక్వెల్ వద్దు అని ఫిక్స్ అయినట్టు న్యూస్ అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే మేబీ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా 'సరైనోడు' మూవీ చూసుంటారు. అల్లు అర్జున్ గారిలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూసి ఓకే పొటెన్షియల్ ఉంది, ఆ మాస్ యాంగిల్‌ని వాడుకుందామని 'పుష్ప' తీసి దాంట్లో ఒక క్యారెక్టరైజేషన్‌ని బిల్డ్ చేసుకున్నట్టున్నారు. 'పుష్పకి' కూడా యాంగర్ ఇష్యూ యాటిట్యూడ్ ఉంటది. ఎవ్వరికి తలొంచని ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటది. అలాంటి ఒక యాటిట్యూడ్‌ని ఆడియన్స్‌లోకి రీచ్ అయ్యేలాగా చాలా స్ట్రాంగ్‌గా ఆ క్యారెక్టరైజేషన్‌ని రాసుకున్నారు సుక్కు సార్. 'పుష్ప' తర్వాత స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ నుంచి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్‌కి ప్రమోట్ చేసింది డైరెక్టర్ సుకుమార్ గారే. 'పుష్ప 2' తర్వాత కావాల్సినంత స్టార్డమ్ వచ్చేసింది. ఓవరాల్ రన్ ఫినిష్ అయ్యేసరికి 1800+ క్రోర్స్‌ని కలెక్ట్ చేసి పాన్ ఇండియా వైడ్ క్రేజ్‌ని సంపాదించారు. అలా తన కెరియర్ స్టార్టింగ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో స్టార్ట్ అయిన 'పుష్ప 2' తర్వాత ఏ హీరోకి రానంత స్టార్డమ్ వచ్చేసింది. 'పుష్ప 2లో' చిత్తూరు స్లాంగ్‌కి, ఆల్సో జాతర సీక్వెన్స్‌లో శారీ కాస్ట్యూమ్ వేసుకుని ఫైట్స్ చేయడం, ఎమోషనల్ సీన్స్‌లో సెంటిమెంట్‌ని పండించడం, ఇదంతా తెలుగు ఆడియన్స్‌కే కాదు హిందీ ఆడియన్స్‌కి కూడా క్రేజీగా నచ్చేసింది. బాలీవుడ్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా జెండా పాతేశారు పుష్పరాజ్. సీరియస్లీ టెల్లింగ్ 'పుష్ప 2లో' పుష్పరాజ్ యాక్టింగ్‌కి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినా తప్పులేదు. హి ట్రూలీ డిజర్వ్స్ అంతే. అల్లు అరవింద్ గారికి ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండడం వల్ల మూవీస్ ఆగిపోవడం కానీ, ప్రొడ్యూసర్స్ ఇష్యూస్ కానీ ఎప్పుడు రాలేదు. దట్టు చిరంజీవి గారి మేనల్లుడు అన్న ట్యాగ్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ పాయింట్ అయింది. సో ఫ్యూచర్‌లో రాబోతున్న A22 కొంచెం క్వెషనబుల్ అనిపిస్తుంది. బికాజ్ సైన్స్ ఫిక్షన్ అంటున్నారు, డ్యూయల్ క్యారెక్టర్స్ అంటున్నారు, 3, 4 హీరోయిన్స్ అంటున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లే. ఇదొక సీక్వెల్ కూడా కాదు, ఫ్రెష్ మూవీ. బట్ డైరెక్టర్ అట్లీ మీద కొంచెం ట్రస్ట్ అయితే ఉంది, మంచి మూవీసే తీస్తాడు అని. అదొక సేఫ్ పాయింట్‌లో మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ 'పుష్ప 2' కలెక్షన్స్ అయితే అస్సలు బ్రేక్ చేయలేదు. A22 బీభత్సంగా ఉంటే తప్ప 1000 CR కూడా క్రాస్ చేయదు అని నా ఒపీనియన్. ఒక్కటి మాత్రం నిజం ఫైనలీ, అల్లు అర్జున్ గారికి వచ్చినంత స్టార్డమ్ ఇంకే హీరోకి రాలేదు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఓన్లీ నాన్ ప్రభాస్ హీరోస్ గురించే. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. డార్లింగ్ మార్కెటే వేరు. సపరేట్‌గా ఒక రెబెల్‌హుడ్ ఇండస్ట్రీ ఫామ్ చేసుకునేలా ఉన్నాయి ఆయన అప్కమింగ్ మూవీస్ లిస్ట్. సో నాన్ ప్రభాస్ హీరోస్‌లో అల్లు అర్జున్ గారికి వచ్చినంత మార్కెట్ ఇంకే హీరోకి రాలేదు. అది ఆల్రెడీ 'పుష్ప 2'తో ప్రూవ్ అయింది. బట్ ఇట్స్ వెరీ క్వెషనబుల్ ఫర్ A22 అనిపిస్తుంది. అది రిలీజ్ అయ్యే టైంకి 'వారణాసి', ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ, 'రామాయణ' ఇలా హెవీ కాంపిటీషనే ఉంది. మరి A22 ఏ రేంజ్‌లో పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇంక ఓవరాల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే 'గంగోత్రి' మూవీలో ఎవరైతే లుక్స్ గురించి నెగెటివ్‌గా మాట్లాడారో, సెకండ్ మూవీ 'ఆర్యలో' తన మేనరిజమ్స్‌కి, డాన్స్ స్టైల్‌కి, బాడీ లాంగ్వేజ్ చూసి ఫిదా అయిపోయారు. సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ స్టైలిష్ స్టార్‌గా అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ 'పుష్పతో' ఐకాన్ స్టార్‌గా తన సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ట్రాడినరీ. 'పుష్ప 2తో' బాలీవుడ్ మార్కెట్‌ని కూడా షేక్ చేసి పాన్ ఇండియా వైడ్ క్రేజ్‌ని, ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నారు. కేరళలో అయితే ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు అక్కడి ఫ్యాన్స్. ఇంకా ఫైనల్‌గా టాలీవుడ్లో ఒక నార్మల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగిన అల్లు అర్జున్ గారి జర్నీ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. సో ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్స్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. డెఫినెట్‌గా రిప్లై ఇచ్చేస్తా. సో ఇంకా అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. పుష్పరాజ్ ఫ్యాన్.